ఇంట్లోనే రోజ్ వాటర్ ప్యూర్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా పువ్వుల్ని రెక్కలు వలుచుకుందాం. ఈ విధంగా ఫ్రెష్ గులాబీ పూలను తెచ్చుకొని ఒలుచుకొని పెట్టుకోవాలి. వీటిని నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా నీట్గా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇలాంటి ఒక పెద్ద పాత్ర తీసుకోవాలి. ఇలాంటి ఒక పెద్ద పాత్రను తీసుకొని ఇలాంటి ఒక పెద్ద చక్కని మధ్యలో పెట్టాలి. ఇంకా తరువాత పువ్వులన్నీ రౌండ్గా చుట్టూరా పెట్టుకోవాలి. దానికి ఇలా అంతా బాగా చుట్టూరా చక్కకి చుట్టూరా పెట్టుకోవాలి. పువ్వుల రెక్కల్ని అందంగా చుట్టూరా పేర్చుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాం కదా వాటర్ 1 కప్. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను మధ్యలో పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇలాంటి ఒక ట్రాన్స్వర్సల్ మూత తీసుకొని పెట్టుకోవాలి. మీ ఇళ్ళల్లో కుక్కర్స్కి గ్రైండర్స్కి వస్తాయి కదా మూతలు, అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ మూతని రివర్స్గా పెట్టాలి. అప్పుడు ఆ ఆవిరి మొత్తం వాటర్గా మారి ఆ గిన్నెలో పడిద్ది. ఆ వాటరే మన రోజ్ వాటర్. చూడండి, ఇప్పుడు వచ్చాయి కదా వాటర్గా బబుల్స్గా. అది ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి మనం ఇందాక పెట్టాం కదా ఒక గిన్నె, ఆ గిన్నెలో పడతాయి. ఇప్పుడు ఒకసారి చూసి చెక్ చేసుకుందాం. చూడండి, ఇదే మన రోజ్ వాటర్.
ఇదే విధంగా మీరు కూడా రోజ్ వాటర్ చేసుకోవాలంటే ఒకసారి లైక్ బటన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కింద ఎర్రగా కనిపిస్తుంది కదా, ఆ బటన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇలా ప్యూర్గా రోజ్ వాటర్ని తయారు చేసుకున్నారు కదా, మీరు కూడా మీ ఇంట్లో రోజ్ వాటర్ని తయారు చేసుకోండి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.